వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాణా కుంభకోణం ఇతర కేసుల్లో జైలు జీవితం అనుభవించిన లాలూ తన కుమారుడికే ఇప్పుడు శిక్ష విధించారు. తన పెద్ద కొడుకు తేజ్ ప్రసాద్ యాదవ్ను పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి వెలివేశారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అసలు లాలూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు తేజ్ ప్రసాద్ యాదవ్ చేసిన తప్పేంటి? వాచ్ ది స్టోరీ. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి తొలగించారు. అంతేకాదు అతన్ని కుటుంబం నుంచి కూడా వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు బీహార్లోని సాధారణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, కుటుంబ విలువలకు విరుద్ధంగా నడుచుకోవడమే ఈ నిర్ణయానికి కారణమని లాలూ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ఈ విషయాన్ని లాలూ ప్రకటిస్తూ, వ్యక్తిగత జీవితంలో నీతి విలువలను పట్టించుకోకపోతే సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న పోరాటం బలహీనమవుతుందని ఆయన అన్నారు. తేజ్ ప్రతాప్ ఇకపై పార్టీలో ఎలాంటి పాత్ర పోషించడు, కుటుంబంలో భాగం కాదని కూడా స్పష్టం చేశారు. అసలు లాలూ తన కొడుకు గురించి ఏమన్నారు? తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ సంప్రదాయాలకు విలువలకు సరిపోలేదని లాలూ ఎక్స్లో రాసిన పోస్ట్లో తెలిపారు. వ్యక్తిగత జీవితంలో నీతి విలువలను పట్టించుకోకపోవడం తమ సామాజిక న్యాయ పోరాటాన్ని బలహీనపరుస్తుందని లాలూ తెలిపారు. తన పెద్ద కొడుకు చేస్తున్న పనులు, అతని ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి తమ కుటుంబ విలువలకు సంస్కారానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నారు. అందుకే అతన్ని పార్టీ నుంచి కుటుంబం నుంచి బయటకు పంపిస్తున్నానన్నారు. ఇకపై తేజ్ ప్రతాప్కి పార్టీలో కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదన్నారు. 6 సంవత్సరాల పాటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని లాలూ పోస్ట్లో రాశారు. అంతేకాదు తేజ్ ప్రతాప్తో సంబంధాలు కొనసాగించాలనుకునే వారు తమ విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించారు. పబ్లిక్ లైఫ్లో తప్పు చేస్తే బహిరంగంగా సిగ్గుపడాలని తాను ఎప్పుడూ చెబుతానని, కుటుంబ సభ్యులు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారని ఆయన అన్నారు. లాలూ నిర్ణయాన్ని తేజ్ ప్రతాప్ తమ్ముడు తేజస్వి యాదవ్ సమర్థించారు. రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలని, తేజ్ ప్రతాప్ తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రుడని తేజస్వి అన్నారు. తాము బీహార్ ప్రజల కోసం పనిచేస్తున్నామని, ఇలాంటి విషయాన్ని సహించలేమని తెలిపారు. అన్నయ్య వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నాడని ఎవరూ అడగరని, అయితే పార్టీ అధ్యక్షుడు చెప్పినప్పుడు పాటించాలని తేజస్వి చెప్పారు. లాలూ కూతురు తేజ్ ప్రతాప్ సోదరి రోహిణి ఆచార్య కూడా తండ్రి నిర్ణయాన్ని సమర్థించారు. కుటుంబ సంప్రదాయం, సంస్కారాన్ని కాపాడుకునే వాళ్లను ఎవరూ ప్రశ్నించరని, ఎవరైనా వివేకాన్ని వదిలేసి కుటుంబ గౌరవాన్ని మీరితే వాళ్లు విమర్శలకు గురవుతారని అన్నారు. తమ తండ్రి దేవుడితో సమానమని, కుటుంబం తమకు గుడి, పార్టీ తమ ఆరాధన అని, ఈ మూడింటి గౌరవం ఎవరి వల్ల దెబ్బతినడాన్ని తాము ఒప్పుకోమని రోహిణి ఎక్స్లో ట్వీట్ చేశారు. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ ఈ వివాదానికి అసలు కారణం. అందులో తాను అనుష్క యాదవ్ అనే యువతితో 12 సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నానని, ఆమెను ప్రేమిస్తున్నానని ప్రకటించారు. అలాగే ఆ పోస్ట్లో అనుష్కతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ పోస్టు వైరల్ కావడంతో తేజ్ ప్రతాప్ గతంలో చేసుకున్న వివాహం, దానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. ఎందుకంటే గతంలోనే తేజ్ ప్రతాప్ కు వివాహం కావడం, అతడి తీరుతో భార్య వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. తేజ్ ప్రతాప్ తాజా పోస్టుతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని, తనను కుటుంబాన్ని అవమానించేందుకు ఈ పోస్టు చేశారని తేజ్ ప్రతాప్ చెప్పడం మొదలుపెట్టారు. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి, తన ఫోటోలను తప్పుగా ఎడిట్ చేసి తనని తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు, అవమానించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన శ్రేయోభిలాషులు, ఫాలోవర్లు ఈ రూమర్లను పట్టించుకోవద్దని కోరుతున్నానని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం లాలూ ప్రసాద్ యాదవ్ కు చేరిపోయింది. ఆయన తేజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే లాలూ ఆగ్రహం వెనుక ఒక కారణం ఉంది.
2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని నెలల్లోనే ఐశ్వర్య ఇంటిని వదిలి వెళ్లిపోయింది. తనను భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారని ఆమె ఆరోపించారు. ఐశ్వర్య తండ్రి మాజీ మంత్రి చంద్రికారాయ్ ఆర్జేడీని వీడి తన కూతురి పోరాటాన్ని రాజకీయంగా, చట్టపరంగా కొనసాగిస్తానని చెప్పారు. ఈ జంట విడాకుల కేసు పాట్నాలోని ఫ్యామిలీ కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ తన భార్య అత్యధిక మొత్తంలో భరణం డిమాండ్ చేస్తుందని ఆరోపిస్తే, ఐశ్వర్య తన భర్త మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, ఇంట్లో ఆడవాళ్ల బట్టలు వేసుకుంటాడని ఆరోపించింది. ఈ కేసు నడుస్తుండగానే తేజ్ ప్రతాప్ సోషల్ మీడియా పోస్టు వైరల్ అయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లాలు కుమారుడిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించారు. అయితే పూర్తి కారణం మాత్రం బయటకు రానివ్వలేదు. అయితే కుటుంబ సభ్యులు లాలు నిర్ణయాన్ని సమర్థించడం, పార్టీ విలువలను, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని వారి ప్రయత్నం వెనుక బలమైన కారణమే ఉంటుందని అంటున్నారు. ఈ సంఘటన బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.